ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యెహోషువతో దేవాతి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చి బలపరిచి నడిపించారు. ఈరోజు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో నీతో దేవుడి వాగ్దానం ఇచ్చి నేను బలపరుస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు కదా, నీవు బ్రతుకు దినములన్నిటినూ కూడా ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడట. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా వయసు అయిపోతుంది, లేకపోతే నన్ను అందరూ చేదరిస్తూ ఉన్నారు, లేదా నేను తృణీకరించబడుతున్నాను, ఈ భయంకరమైన బాధల్ని దాటలేకపోతున్నాను, ఈ ఇబ్బందులు నాకు చాలా బలంగా కనిపిస్తున్నాయని ఏదైనా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. అయితే దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి ఎటువంటి శోధన నేనేమి చేయలేదు. ఏ మనుష్యుడు నిన్ను బాధకు గురి చేయలేరు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నుతున్నా సరే నీ ఇంటి గడప దగ్గరికి కూడా రాలేరన్న విషయాన్ని ఈరోజు నువ్వు గమనించాలి. ఎందుకంటే నీకు వాగ్దానం ఇస్తున్నవాడు సర్వ మానవాడిని, సర్వ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు. ఆయన చేత సృష్టించబడిన వారు మనం అందరం కూడా. ఆయన నీకు తోడై ఉన్నాడు గనక ఏ మనుష్యుడు, ఏ శోధన, ఏ పరిస్థితి కూడా నిన్ను ఏమీ చేయలేదు కదా, నీ ఎదుట కూడా నిలవలేదన్న విషయాన్ని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు యెహోషువతో దేవుడు ఏదైతే చెప్పాడో ఆయన జీవితంలో అదే నెరవేర్చాడు. మోషే మృతి పొందిన తర్వాత యెహోషువ దుఃఖిస్తూ ఉన్నాడు. అయ్యో, నాకు తోడు లేకుండా అయిపోయింది, నడిపించేవారు లేకుండా అయిపోయారని. బహుశా ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అదే అనుకుంటున్నావేమో. ఒకవేళ నీ తోడుని దూరం చేసుకున్నావేమో, బలహీనపడ్డావేమో, వెనకంజు వేసావేమో, నువ్వు ఆలోచనలో పడిపోయావేమో. ఈరోజు దేవుడు నీకు తోడై ఉన్నారు. అందుకనే ఆయన నీతో మాట్లాడుతున్నారు. ఏ మనుష్యుడు కూడా నువ్వు బ్రతికిన నాళ్ళు కూడా నీ ఎదుట నిలవలేడు. చూడండి, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను. మోషేకి నేను ఏ విధంగా అన్నీ చెప్పానో నీకు చెప్తాను. మోషేని ఏ విధంగా అయితే నేను నడిపించానో నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. ఆ రోజు ఆనాడిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం ఈరోజు నీకు కూడా దేవుడు ఇస్తున్నాడు. ఏదైతే ఆనాడు యెహోషువని దేవుడు నడిపించాడో ఈరోజు నిన్ను నడిపిస్తాడు. ఎలాగునైతే ఇశ్రాయేలీని దేవుడు పోషించాడో ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. నువ్వు ఏమాత్రం దిగులు పడొద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ప్రతిరోజు కూడా ఈరోజు నా ఆఖరి దినమేమో అనుకుని ఆ రోజంతా యథార్థంగా, పరిశుద్ధంగా నేను జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతిరోజు మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండాలి. ఈరోజు ఎంత గొప్ప వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. అందుకనే ఇంత గొప్ప వాగ్దానం నీకు ఇచ్చారు. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. యేసు నామంలో ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరబోతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.